హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే నేను జొన్న దోశలు ప్రిపేర్ చేశానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇందులో రైస్ అసలు వేయలేదు, బియ్యం వాడకుండా జొన్న దోశలు క్రిస్పీగా టేస్టీగా ఎలా వచ్చాయో మీకు కూడా చూపిస్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి 2 చట్నీలు కూడా చేశానండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి దోశలు అయితే, క్రిస్పీగా. అసలు నూనె కూడా ఎక్కువ వాడకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఈ జొన్న దోశ ప్రిపేర్ చేయడానికి 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల జొన్నలు వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1/4 టీ స్పూను మెంతులు. ఇవి 4 కలిపి ఒకసారి అన్ని కడిగేసి నానబెట్టేసుకోవాలండి ఒక 5-6 గంటలు. మినపప్పు అయితే 2-3 గంటల్లో నానిపోతుంది. జొన్నలు కదా కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అందుకని ఒక 4-5 గంటలు నానబెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలా వాటర్ అంతా వంపేసుకోవాలి. ఈలోగా 1 అరకప్పు వరకు అటుకులు కూడా తీసుకోవాలండి. అవి కూడా కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇవి అయితే వెంటనే నానిపోతాయి, మనం ఈ పప్పు కడిగే లోపుని అటుకులు కూడా నానిపోతాయి. ఇవన్నీ కలిపేసి ఇప్పుడు మనం మిక్సీ జార్లో దోశల పిండి రుబ్బుకుందాము. గ్రైండర్లో కూడా అవసరం లేదండి. దోశల పిండి ఇడ్లీ మన మిక్సీ జార్లో వేసుకుంటే దోశలు కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. బాగా ఉరువం కూడా అవుతుందండి ఇది. మొన్న మేము తీసుకున్న కొత్త మిక్సర్ ఉంది కదా, దాంట్లోనే నేను ఇవాళ దోశ పిండి ప్రిపేర్ చేశాను. అలాగే ఇడ్లీ పిండి కూడా ప్రిపేర్ చేశానండి, చాలా బాగా వచ్చింది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా దోశలకు బాగుంటుంది. ఇలాగే పిండి అంతా కొద్దిగా వాటర్ వేసుకుని రుబ్బుకోవాలి. దోశల పిండికి కావాల్సిన నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక డబ్బాలో కానీ లేదా గిన్నెలో కానీ వేసేసుకోవాలి. మూత పెట్టేయాలి. వాటర్ వేసి రుబ్బాక పిండి ఇలా ఉంటే సరిపోతుంది. దోశల పిండి ఇలా రెడీ అయ్యాక ఒక 3-4 గంటలు బయట పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ పులిసిపోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మూత తీసి చూస్తే పర్మిట్ అయిపోయి ఉంటుందండి. అప్పుడు దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అప్పుడైతే ఎక్కువసేపు పులవదు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. పుల్లగా ఉన్నా సరే దోశ బాగోదు కదా. ఇప్పుడు బయటికి తీసి సరిపడినంత సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసాను. జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. జీలకర్ర వేసేసి మొత్తం అంతా కలిపి ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసుకోవడమే. ఇందులో అయితే బియ్యం అయితే అస్సలు వేయలేదండి. ఇప్పుడు బియ్యం ఎక్కువ తినకూడదు అంటున్నారు కదా, అప్పుడప్పుడు ఇలా దోశలు జొన్నలతో కానీ రాగులతో కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే పాన్ పెట్టేసుకుని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను. చేసి మళ్ళీ దాన్ని టిష్యూ పేపర్ తోటి ఒకసారి అంతా రిమూవ్ చేసుకోవాలి. టిష్యూ పేపర్ లేకపోతే ఉల్లిపాయతో కూడా మనం ఇలా ఒకసారి అంతా రిమూవ్ చేసుకుంటే దోశ బాగా వస్తుందండి. ఇప్పుడు దోశ వేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి మనకు కావాల్సినంత సైజులో దోశ వేసుకోవచ్చు. ఎంత పలచగా వేసినా సరే చాలా బాగా వస్తుంది. చూడండి, నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదండి. పైన కొంచెం ఇప్పుడు ఆయిల్ అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, లైట్గా ఆయిల్ ఎక్కువ వెళ్తే అవసరం లేదు. కావాలంటే రెండో వైపు కూడా ఒకసారి కాల్చుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒకవైపు కాలిపోయినా అయిపోయినట్టే. ఇంకా క్రిస్పీగా కావాలంటే రెండో వైపు కూడా కొద్దిగా వేడి చేసుకుని తీసేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా దోశ రెడీ అయిపోయింది. చూడండి, క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. ఇలా వేస్తే ఎన్ని దోశలైనా తింటారు కదా, చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే ఈ దోశలు చాలా బాగా నచ్చాయండి. ఎక్కువ పులవకుండా చూసుకోండి, పులిసిపోతే అంత టేస్ట్గా ఉండదు. ఇవి కమ్మటి టేస్ట్ అయితేనే దోశలు బాగుంటాయి. ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని మనం ఈజీగా దోశలు ప్రిపేర్ చేసుకోవడమే. ఈ దోశల్లోకి ఏ చట్నీలైనా బాగానే ఉంటాయండి. టమాటా చట్నీ అయినా, నేనైతే కొబ్బరి పచ్చడి చేశాను. టమాటా చట్నీ, కొబ్బరి పచ్చడి చేశాను అనమాట. పికిల్స్తో కూడా తినచ్చు.
మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే గణశ్రీ రెసిపీస్ ఛానల్, ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.